అయ్యో పింకవ్వ, ఇది 10 రూపాయల కట్ట. రోజొక్క లోటు తీసుకుంటా, షేర్ 5 రూపాయలు కొనుక్కోర్రి. ఓ అమ్మ, గవ్వన్ని ఎందుకు ఇస్తానవే? ఏ ఉండంతి బిడ్డ, పిల్లలు తినేటోళ్ళు ఆయే. రోజు 5 రూపాయలు కొనుక్కుంటారు, రోజులకే తీసుకుంటా ఈ బిడ్డ. ఊరిని అవ్వ నాకన వరకు లేవంటది గాని వాళ్ళకన వరకు కట్టలు కట్టలే పట్టుకొత్తది మా అవ్వ. అవురా, నువ్వు రోజు తింటనే లేవారా? పిల్లలు ఎప్పుడన్నోసారి అత్తరు, వచ్చినప్పుడు ఇస్తే ఏమైతుందిరా నీకు? ఏ ఇయ్యి నేనేమంటాన్నా గాని. చింతయ్య నీకే ఇస్తుందా? దాచి పెట్టుకుందురా పైసలు. గుడ్ల నిండా నీళ్లున్నాయి బిడ్డ, తోడుచుకో. నేను మామయ్యని పంపిస్తా, ఒకసారినా ఈ పైసలు తీసుకొని మంచిగా దాచిపెట్టుకో. మమ్మీకి దాచిపెడుతుంది, రోజు ఒక్క లోటు ఇస్తుంది, సరే 5 రూపాయలు కొనుక్కోరి అక్క, నువ్వు కొట్లాడకుండా. సరేనే అమ్మమ్మ. అమ్మ దాచిపెట్టు. సరే నాని. పారి పారి టైం అవుతుంది. నేను కూడా అత్త పావ బస్ స్టాండ్ దాకా. నువ్వెందుకే బాపును తమ్ముడు రానేవట్టే. సరే గాని బిడ్డ, వాళ్ళ మీద కోపము వీళ్ళ మీద కోపము, పిల్లల మీద దియ్యకు. జరా పిల్లల్ని కొట్టకవ్వా. నేనెందుకు కొడుతనే కొట్టగాని. పిల్లలు పైలం బిడ్డ, బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జర జాగ్రత్త. ఇళ్ళని ముందుగా ఎక్కించి నువ్వు మెల్లగా ఎక్కు. అరే బంటిగా, కొంచెం అక్కను బస్ ఎక్కించేదాకా అన్నే ఉండుర్రి. ఉంటారే అమ్మ. సరే తీయే, పోయేత్తాం మరి. పోయేత్తనే అమ్మమ్మ. సరే బిడ్డలాలా, మెల్ల ఓర్రి. అమ్మను గోస ఉచ్చుకోకుర్రి, దెబ్బలు తినకుర్రి, మంచిగా ఆడుకోర్రి, బడికోర్రి, చదువుకోర్రి, సరేనా? అమ్మమ్మ నువ్వైతే మామను పంపే, మేము అత్తం వారం రోజులకు. సరే బిడ్డ, పంపుతది. మళ్ళా నువ్వు గట్ల పెట్టినవేందే ముఖము, మళ్ళా వీళ్ళు ఎడతారు. ఇక బాధ అనిపిస్తుంది అవ్వదానికి. అమ్మమ్మ అమ్మమ్మ అని దానికి కొంగ పట్టుకొని తిరిగిరి. ఇప్పుడు ఇక అంత పిచ్చిలేసినట్టు అవుతుంది దానికి. ఏమో అవ్వ, అంత దుఃఖం వస్తుంది. అట్లయితే ఎట్లనే అమ్మ, మళ్ళీ అత్తారు తీ వాళ్ళు. సరే అవ్వ, నువ్వైతే పిల్లల్ని కొట్టకు, జర పైలం బిడ్డ. సరేనే అమ్మ, పోతాన్నాం మరి. చింతయ్య పింకవ్వ, కొట్లాడకురు బిడ్డ. సరేనే అమ్మమ్మ. పోర్రి పోర్రి మరి, పైలం బిడ్డ, బస్ వస్తుంది పోర్రి. అల్లెందుకు వస్తున్నవే నువ్వు? గీడి దాకానే వచ్చిన బిడ్డ. పోర్రి పోర్రి, రానిగా పోర్రి. సరేనే అమ్మ, పోయేత్తాం మరి. ఫోన్ చేస్తుంది చేరుకున్నాక. చెయ్యవ్వా, జర పిల్లలైతే పైలం బిడ్డ, కొట్టకు బాంచను. వాళ్ళకి ఏం తెలియని పసిపిల్లలు. సరేనే అమ్మా. పిల్లల్ని చూస్తే గోస అనిపించబట్టే అమ్మమ్మ అమ్మమ్మ అని నా చుట్టూ తిరిగిరి కొడుకు బిడ్డ. ఇప్పుడు పోతాంటే దుఃఖం వచ్చి పాడైతాంది. అమ్మమ్మ నిన్ను వదిలిపెట్టి పోబుద్ది